వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ రాజ్యసభ ఎంపీగా అవకాశం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సంబరాలు జరిపారు. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో అత్యుత్సాహంగా పాల్గొని సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. పట్నం ప్రాంతం ఇంత పండగ వాతావరణంలో ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మన తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడే వరకు గుర్తిస్తుంది అన్నదానికి ఇది ఒక మచ్చుతునక అనడానికి మనందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు మన యువ నాయకులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైనటువంటి చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ సందర్భంగా ఈ యొక్క రాజ్యసభను కేటాయించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా నియోజకవర్గ తరపు అందరి నుంచి మన గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారి కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి విజయ్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి, ముఖ్యంగా కార్యకర్తలందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.